ప్రభుత్వ ఉద్యోగులారా, లీవ్ నాట్ డ్యూ రూల్స్ గురించి పూర్తి వివరాలు మీకు తెలుసా? ఈ వీడియోలో ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలను సులభంగా తెలుసుకుందాం. లీవ్ నాట్ డ్యూ అనేది ఉద్యోగి హాఫ్ పే లీవ్ అంటే హెచ్పిఎల్ ఖాతాలో సెలవులు అందుబాటులో లేకపోతే మొత్తం సేవాకాలంలో గరిష్టంగా 180 రోజుల వరకు కేవలం మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా మంజూరు చేయబడే సెలవు. ఇది ఉద్యోగి వద్ద ఎర్న్డ్ లీవ్ అంటే ఈఎల్ ఉన్నప్పటికీ కూడా మంజూరు చేయవచ్చు. మంజూరు చేసిన లీవ్ నాట్ డ్యూను ఉద్యోగి యొక్క హెచ్పిఎల్ ఖాతాలో మైనస్ బ్యాలెన్స్గా నమోదు చెయ్యాలి. ఈ మైనస్ బ్యాలెన్స్ను భవిష్యత్తులో ఉద్యోగి సంపాదించే హెచ్పిఎల్ క్రెడిట్ ద్వారా సర్దుబాటు చెయ్యాలి. ఈ సదుపాయం తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు, ఎందుకంటే వారికి హాఫ్ పే లీవ్ సంపాదించే హక్కు ఉండదు. లీవ్ నాట్ డ్యూ మంజూరు చేసే సమయంలో ఉద్యోగి పదవీ విరమణ తేదీ వరకు మిగిలిన సేవాకాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఇంకా 3 సంవత్సరాలలో రిటైర్ అవుతాడనుకుంటే అతనికి గరిష్టంగా 60 రోజుల లీవ్ నాట్ డ్యూ మాత్రమే మంజూరు చెయ్యాలి. ఎందుకంటే అతను వచ్చే 3 సంవత్సరాలలో సంవత్సరానికి 20 రోజుల చొప్పున మొత్తం 60 రోజుల హెచ్పిఎల్ మాత్రమే సంపాదించగలడు. ఉద్యోగి ఈ సెలవు ఉపయోగించుకున్న తర్వాత హెచ్పిఎల్ మైనస్ బ్యాలెన్స్ సర్దుబాటు కాకముందే రాజీనామా చేసినా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా ఆ మైనస్ బ్యాలెన్స్కు చెల్లించిన లీవ్ జీతాన్ని తిరిగి వసూలు చేస్తారు. అయితే ఉద్యోగి వైద్య కారణాల వల్ల సేవల నుంచి తొలగించబడితే, అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ లేదా మరణించినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చెయ్యరు. రూల్ 15C మరియు 18C ప్రకారం ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఈ లర్న్ డిజిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ సహోద్యోగులతో షేర్ చెయ్యండి.